విధంగా ఫ్రెష్ గా ఉంటుంది. మనకు ఫ్రెష్ ఫీలింగ్ రోజంతా ఉంటుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా మన దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ వచ్చినా కూడా కొంచెం లైట్ పిగ్మెంటేషన్ ఉన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనకి ఈ సోప్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది లీడర్. ఈ సోప్ మనకి యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఈ సోప్ ఎందుకంటే వేప సారం ఉంటుంది కాబట్టి, అలాగే తులసి పుదీనా ఉంటుంది కాబట్టి ఆ సారాన్ని బట్టి మన స్కిన్ వచ్చే ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తుంది. అలాగే మన సోప్ మన దాంట్లో ప్రతి ప్రోడక్ట్ నెంబర్ 1 క్వాలిటీ. ఈ మన సోప్ కూడా నెంబర్ 1 గ్రేడ్ సోప్ లీడర్స్. మన సోప్ బయట సోప్స్ ఈ సోప్స్ కి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ గా అంటుంటారు, బయట వచ్చే సోప్స్ ఏంటంటే వాళ్ళు ముందు వాడిన దానికి చాలా ఘాటు స్మెల్ వస్తుంది. ప్లస్ వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నాము, వాడితే ఏంటంటే నురుగు ఎక్కువగా వస్తుంది. బయట సోప్స్ వాళ్ళకి ఏంటంటే ఆ నురుగు ఎక్కువ వచ్చినప్పుడే మనం క్లీన్ అయినాం అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. కానీ మన సోప్స్ ఏంటంటే నురుగు రాదు లీడర్స్. అది వాళ్ళకి మనం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు వాడిన తర్వాత నురుగు రావట్లేదు, క్లీన్ అవ్వట్లేదు అన్న అపోహలో ఆ పాయింట్ కూడా వాళ్ళకి చెప్పాలి లీడర్స్. బయట సోప్స్ కి మన సోప్స్ వాడకం. అలాగే బయట సోప్స్ వచ్చేసి ఇప్పుడు రెగ్యులర్ గా 4 సోప్స్ వాడితే మనది 2 లేదా 3 సోప్స్ ఈ విధంగా ఉంటుంది. రేట్ కి తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది. అలాగే బయటికి 4 వాడినా 5 వాడినా మన ఒక 2, 3 లేదా వాడితే సరిపోతుంది లీడర్. అలాగే బయట సోప్స్ వచ్చేసి మనకి వాడిన కొద్దీ ఏమంటారు కలర్ తగ్గిపోతుంది, మరి విరగడం జరుగుతుంది. కానీ మనది లాస్ట్ యూస్ వరకు ఏ విధంగా ఉంటుందంటే అదే కలర్ ని మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే ఇది క్వాలిటీ సోప్ లీడర్స్. క్వాలిటీ సోప్ ఎప్పుడైనా కలర్ చేంజ్ అవ్వదు, మంచి రిజల్ట్ ఇస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి మరియు చర్మం పొడిబారనీయకుండా అదే విధంగా ఫ్రెష్ గా ఉండేటట్టు కూడా చూస్తుంది, ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ వేప సారం కలిగి ఉంటుంది కాబట్టి లీటర్స్. గ్రీన్ సోప్ ఎవరైనా వాడచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకి ప్రతి ఒక్కరు వాడవలసిన సోప్. మన సోప్ వెనుకకి చూడండి లీటర్స్, టీఎఫ్ అని ఉంటుంది, 65% ఉంటుంది. బయట సోప్స్ కొనేది ఏంటంటే 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ ఉంటాయి కాబట్టి ఆ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఆ పాయింట్ కూడా మనం వాళ్ళకి చెప్పొచ్చు లీటర్స్. మన యశోర్ సోప్, నేమ్ సోప్, మన ఈ సోప్ వచ్చేసి అదే విధంగా ఇందులో మనకి క్రీమీ క్లెన్జింగ్ బార్ ఉంటుంది లీడర్స్. ఈ సోప్ కూడా ఆవు పాలతోటి ఈ గీ తోటి వాటితో పాటు మనకి ఏంటంటే చర్మానికి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, తేలికంగా ఉంటుంది. క్లీనింగ్ ఏజెంట్స్ అనేది చాలా వరకు అధికంగా ఉంటాయి కాబట్టి చర్మానికి మంచి చెడుని బ్యాక్టీరియా తీయడంతో పాటు తేలికపాటి ట్యాన్ రిమూవల్ ఉంటుంది. దాంతో ప్రత్యేకమైన మనకి ఇందులో ఉండే ఏజెంట్స్ వల్ల అంటే క్రీమీ క్లెన్జింగ్ బార్ మనం యూజ్ చేస్తాం, వైట్ గా ఉంటుంది సోప్. అది ఆవు నుంచి తీసిన పదార్థాలతో తయారవుతుంది కాబట్టి మనకి చర్మం చాలా మృదువుగా స్మూత్ గా ఉండడంతో పాటు కొంచెం వైట్నింగ్ కోసం వాడుకునే వాళ్ళు ఇది వాడచ్చు. చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుంది లీడర్స్. ఈ చర్మాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది క్రీమీ క్లెన్జింగ్ బార్. అదే విధంగా మనకి ఇంకా కాంప్లెక్షన్ బార్ ఉంటుంది లీడర్స్. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్, కేసర్, హనీతో తయారైంది. మన చర్మానికి ఎక్కువ నిగారింపుని ఇస్తుంది, అదే విధంగా మృదుత్వాన్ని కూడా ఇచ్చే మాయిశ్చరైజింగ్ సోప్. కొందరు ఇప్పుడు మన జెల్ రూపంలో ఉండే సోప్స్ వాడడానికి ఇష్టపడతారు. వాళ్ళకి మనం ఈ కాంప్లెక్షన్ బార్ ట్యాన్ రిమూవల్ గా చాలా మంచి కాంప్లెక్షన్, మన స్కిన్ ఒక కాంప్లెక్షన్ ని మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి ఈ వాడచ్చు లీటర్స్. ఆలివ్ ఆయిల్, కేసర్, హనీతో మనకి సోప్ తయారవుతుంది. ఇది మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది లీటర్స్. మనకి క్రీమీ క్లెన్జింగ్ బార్ వచ్చేసి 51 రూపీస్ ఉంటుంది డిపి ప్రైస్. పివి 0.99 ఉంటుంది. అదే విధంగా నేమ్ సోప్ లీడర్స్ 45 రూపీస్ ఉంటుంది, 0.88 ఉంటుంది పివి. మాయిశ్చరైజర్ సోప్ మన జెల్ సోప్ వచ్చేసి లీటర్స్ 1.69 61 రూపీస్ ఉంటుంది సార్. కాంప్లెక్షన్ బార్ వచ్చేసి 61 రూపీస్ 1.69 పివి ఉంటుంది లీటర్స్.
మనకి సోప్స్ వాడడం వల్ల మంచి చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ పోతాయి. అదే విధంగా చర్మం చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. బయట రెగ్యులర్ గా ఉండే పొల్యూషన్ వల్ల మన చర్మం మీద ఏర్పడిన బ్యాక్టీరియా దుమ్ము ధూళిని తీసివేస్తుంది లీడర్స్. ఈ ఒక్కొక్క సోప్ ఒక్కొక్క ప్రత్యేక గుణం ఉంటుంది. ఎవరికి ఏది కావాలో దాన్ని మనం చెప్పి మనం వాళ్ళకి వాడించవచ్చు లీడర్స్. మనం వాడాలి, వాళ్ళతో వాడించండి లీడర్స్. సోప్స్ అయిపోయిన తర్వాత లీడర్స్ ఇప్పుడు మనం ఒక డైలీ సోప్ వాడతాం. అదే విధంగా పేస్ట్లలో మనకి 3 పేస్ట్ ఉంటాయి లీడర్స్. నార్మల్, వైట్నింగ్, గ్యానో. ఎక్కువగా గ్యానో టూత్ పేస్ట్ వాడతాం లీడర్స్. మనం గ్యానో టూత్ పేస్ట్ గురించి ఇవాళ చెప్పుకుందాం. సార్ స్క్రీన్ చేయండి. గ్యానో టూత్ పేస్ట్ లీడర్స్. గ్యానో టూత్ పేస్ట్ మన ఈ పేస్ట్ రోజు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటుంది. ఇన్ని రోజులు రెగ్యులర్ గా మనం వాడేది బయట పేస్ట్. మరి బయట పేస్ట్లు ఉప్పు ఉందా, లవంగం ఉందా, సెన్సిటివ్ ఉంటుంది, వైట్నింగ్ చేస్తుంది అనేది చాలా యాడ్స్ వస్తాయి. మరి నిజంగా అందులో ఉప్పు, లవంగం వీటి వల్ల మనకి ఎప్పుడైనా ఏదైనా బెనిఫిట్ వచ్చిందా? మరి మన డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉన్నామా? అది చూడండి. పంటి నొప్పి తగ్గిందా? ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉన్నాయి. మరి బయట పేస్ట్ వాడడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ అంటే రాలేదు లీడర్. అలా సమస్యలు అలాగే ఉన్నాయి. మన ప్రెస్టీజ్ లో మన గ్యానో టూత్ పేస్ట్ ఏంటంటే ఓరల్ హెల్త్ కి సంబంధించి మంచి టూత్ పేస్ట్ లీడర్స్. మనం సహజంగా రోజు ఏంటంటే నములుతాం, తాగుతాం, తింటాం. మన పంటి చేసే పని ఇది. సహజంగా ఇవి చేసే పంటి పని. కానీ రోజు ఇలాంటి పనులు మనం చాలా మంది కొన్ని చేయలేకపోతాం. నమిలినా, ఇట్లా పొడిగి తిన్నా, తాగినా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఏంటంటే పంటి నొప్పి రావడం, తాగంగానే పళ్ళు చిగుళ్ళు ఇట్లా పట్టేసుకోవడం, ఇలాంటి సమస్యలు సహజంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఉన్న దగ్గర, చిన్నపిల్లలు ఏంది లేదు పెద్దవాళ్ళ వరకు కూడా పిప్పళ్ళ సమస్య, చిగుర నుంచి రక్తాల నుంచి రక్తం రావడం, ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కొన్ని దాన్ని ఇగ్నోర్ చేస్తూ బయట పేస్ట్ లో చెప్తా ఉంటారు కదా, ఇది ఉంది అది ఉందని, అవి తెచ్చుకొని వాడుతూ ఉంటారు. కానీ మన దాంట్లో మన ఈ పేస్ట్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం వాళ్ళకి తెలియజేయచ్చు లీడర్. మనది ఓరల్ హెల్త్. ఇది వచ్చేసి మన సమస్య ఏమైనా పంటి సమస్య. ఇప్పుడు మనం రెగ్యులర్ గా మనం నములుతాం, తింటాం, తాగుతాం అని చెప్పాం. అలాంటి సమస్య మనం రెగ్యులర్ గా చేసే ఈ పని వల్ల వచ్చే సమస్యల్లో అవి కొంచెం ఏంటంటే నోట్లో పుండ్లు అవ్వడం, అలాగే థ్రోట్ క్యాన్సర్ కూడా దారి తీస్తుంది. కొన్ని సమస్యల వల్ల నోట్లో దుర్వాసన రావడం, పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు ఊడిపోవడం, పళ్ళు వంకరగా ఉండడం, పన్ను నొప్పి రావడం, ఇలాంటి సమస్యలన్నీ మనకి రావడం జరుగుతుంది లీడర్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్య ఉంటే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే బ్యాడ్ ఓరల్ హెల్త్ అన్నట్టు. అంటే మనకి WHO అంటే వరల్డ్ ఓరల్ హెల్త్ ఏం చెప్తుందంటే ఇది ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు బ్యాడ్ ఓరల్ హెల్త్ ఉన్నట్టు. అంటే వాళ్ళకి పంటికి సంబంధించిన హెల్త్ కరెక్ట్ గా లేదన్నమాట. అంటే ఈ పంటికి సంబంధించిన హెల్త్ ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? ప్రపంచంలో కాదు లీడర్స్, ఎక్కడైనా మన ప్రతి 2 పర్సన్స్ లో ఒక్కరికి టూత్ డికే సమస్య ఉంటుంది. అంటే పంటి సమస్య అనేది ప్రతి 2లో ఒకరికి సర్వసాధారణమైంది లీడర్. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఈ మన పంటి సమస్య ప్రపంచంలోనే 11వ స్థానంలో ఉంది. మన డిసీజెస్ ఉంటాయి కదా లీడర్స్, దాంట్లో ఈ టీత్ డిసీజెస్ అనేది 11th మోస్ట్ డిసీజెస్. మన పంటి మనం చాలా తక్కువ ఏం అవుతుందిలే అని అనుకుంటాం, కానీ ఈ డిసీజ్ అనేది వరల్డ్ లోనే 11th మోస్ట్ డిసీజ్, పంటి డిసీజ్. మరి దీని వల్ల ఎన్నో సమస్యలు రావచ్చు. థ్రోట్ క్యాన్సర్ కూడా రావచ్చు, ఓరల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లీడర్. అంటే టూత్ డికే ఇప్పుడు నేను చెప్పినట్టు పంటి సమస్య సాధారణంగా ఏంటంటే పంటి పుచ్చు, పంటి నొప్పి ఉంటుంది. మరి ఇలాంటి ఈ చిన్న సాధారణ సమస్యలు కూడా మనకి ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసి హాస్పిటల్కి వెళ్తే ఎంత కాస్ట్లీ, మరి పంటి సమస్యకి ఖచ్చితంగా కాస్ట్లీ ఉంటుంది లీడర్. ఎందుకంటే మెడికల్ ఇండస్ట్రీలోనే 5% బిజినెస్ అనేది ఈ పంటి మీదనే, హెల్త్ మీదనే నడుస్తుంది లీడర్స్. చూడండి, 5% మొత్తం బిజినెస్ మన మెడికల్ ఇండస్ట్రీలో 5% ఈ పంటి సమస్య మీద నడుస్తుందంటే అది ఎంత కాస్ట్లీ మీరు చూడండి, ఎంత మందికి సమస్య ఉంటుంది. ఎలాంటి కామన్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఈ నొప్పితో
పాటు ఇంకా సహజంగా అందరిలో ఏముంటుందంటే నోట్లో ఈ అల్సర్స్ రావడం. అది ఎట్లా అంటే వారం 2 వారాలు ఉంటాయి సహజంగా అందరిలో. వాళ్ళు తినే భోజనం వల్ల గానీ, వాళ్ళ జీవన విధానం వల్ల, నీళ్లు తక్కువ తాగడం వల్ల, ఇట్లా బయట తిరగడం వల్ల ఏందంటే కరెక్ట్ టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏమొస్తుందంటే వాళ్ళకి అల్సర్స్, నోటి అల్సర్స్ పూత వస్తుంది. అది ఒక వారం లేదా 2 వారాలు కూడా ఉండవచ్చు. అలాగే పంటి చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ రావడం. అదే విధంగా పొద్దున్నగా మనం ఇట్లా కొంచెం కరెక్ట్ వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఏంటంటే దుర్వాసన రావడం, బ్యాడ్ బ్రెత్. అదే విధంగా మనకి చల్లటి లేదా వేడి ఏమైనా తీసుకుంటే పంటిలో నొప్పి రావడం. ఇలాంటి సమస్యలు మనకి కామన్ గా కనబడుతుంటాయి. అలాగే పళ్ళు లూజ్ గా అవ్వడం, ఇట్లా ఊగిపోతూ ఉంటాయి. ఆ పెద్దవాళ్ళకే గానీ చిన్న వాళ్ళకే గానీ. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ మీద ఫుడ్ మొత్తం కెమికలైజ్ అయిపోయింది. మళ్ళీ జంక్ ఫుడ్ తీసుకుంటా ఉంటారు బయట. చూయింగ్ గేమ్స్ అని, చాక్లెట్స్ అవి ఇవి తీసుకుంటారు. కరెక్ట్ గా బ్రష్ అనేది చేయరు, మంచి పేస్ట్ ఉండదు, బ్రషింగ్ చేయరు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. పళ్ళు ఊడిపోయే స్థితికి రావడం, మనం ఏదైనా నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు గట్టిగా ఏదైనా తాగినా ఏంటంటే పంటికి నొప్పి రావడం. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ రోజంతా చెంపలు ఉబ్బిపోయి ఉంటాయి. చూడండి, పంటి నొప్పి వచ్చిన వాళ్ళకి చెంపలు ఉబ్బి ఉంటాయి, చాలా నీళ్లు కూడా తాగలేని స్థితిలో ఉంటారు. పళ్ళు విరిగిపోవడం, కొంతమందికి మామూలుగానే ఉండి చిన్నగా పళ్ళు విరిగిపోతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఓరల్ హెల్త్ అనేది కరెక్ట్ గా ఉండకపోవడం వల్లనే. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఈ సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్తే కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి వీటికన్నిటికీ మనము ఫస్ట్ డైలీ బ్రషింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. డైలీ 2 టైమ్స్ ఖచ్చితంగా చేయాలి లీడర్. మరి ఏ పేస్ట్ తో చేయాలి? మనకి బయట దొరికే పేస్ట్ కెమికలైజ్డ్ మనకు తెలిసింది. మన న్యాచురల్ పేస్ట్ గ్యానో టూత్ పేస్ట్ తో చేస్తే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటే ఫ్యూచర్ లో ఓరల్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ రాకుండా ఖచ్చితంగా మనకి ఈ గ్యానో టూత్ పేస్ట్ మొత్తం లభిస్తుంది లీడర్స్. మరి ఇదే ఎందుకు, దీంట్లో ఏం స్పెషాలిటీ మన ఈ గ్యానో టూత్ పేస్ట్ గురించి అంటే, ఇది నోటిని రిఫ్రెష్ చేస్తుంది, అలాగే నోట్లో వచ్చే బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది లీడర్స్. దుర్వాసన రానివ్వకుండా చేస్తుంది, దంతాలను ఏదైనా తెల్లగా అయ్యేటట్టు చేస్తుంది. పాచి అంటే మనం తిన్న ఫుడ్ పళ్ళల్లో విరిగిపోవడం వల్ల ఆ కలర్ కూడా కొద్దిగా ఉండిపోతుంది. అట్లా అవి మొత్తం క్లీన్ గా నీట్ గా చేస్తుంది మన పేస్ట్. మనం డైలీ 2 టైమ్స్ పేస్ట్ మన ఈ పేస్ట్ తో బ్రష్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లలు ఇప్పుడు బయట రెగ్యులర్ గా తీసుకునే పేస్ట్ చూడండి లీడర్, పిల్లలు ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుందని చెప్పేసి, కలర్ బాగుందని పిల్లలకి ఎక్కువ మింగేస్తుంటారు. అది మన పేగులో కత్తుకుంటే అది కెమికలైజ్డ్. మన పేగులో కత్తుకుంటే దాన్ని ఎట్లా క్లీన్ చేస్తాం లీడర్? తర్వాత కడుపు నొప్పి రావడం, ఇంకా రకరకాల సమస్యలు రావడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది వాళ్ళు హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది, మనకి మనీ పరంగా కూడా ఇబ్బంది ఉంటుంది. ఒక పేస్ట్ వాడడం ద్వారా ఎన్ని సమస్యలకి మనం చెక్ పెట్టచ్చు లీడర్స్. మరి గ్యానో టూత్ పేస్ట్ వెస్టీజ్ డెల్టా అష్యూర్ గ్యానో టూత్ పేస్ట్ ఎందుకు వాడాలి? మరి ఇందులో ఏముందంటే ఇందులో వచ్చేసి గ్యానో యూజ్ చేస్తారు. గ్యానో అంటే ఒక పుట్టగొడుగు, ఎర్రటి పుట్టగొడుగు. ఇది కింగ్ ఆఫ్ మష్రూమ్స్, గ్యానోడర్మా ఒక పుట్టగొడుగు. ఇది పుట్టగొడుగు జాతిలోనే ఒక గొప్ప పుట్టగొడుగు, అంటే కింగ్ ఆఫ్ మష్రూమ్స్ అంటారు మన గ్యానోడర్మా. ఇది చాలా చేదుగా ఉండే మష్రూమ్. కొన్ని వేల సంవత్సరాల నుండి లీడర్స్ ఇది చైనా మెడిసిన్స్ లో ఈ గ్యానోడర్మాని యూజ్ చేస్తున్నారు లీడర్స్. కొన్ని వేల సంవత్సరాల నుంచి యూజ్ చేసినారంటే బెనిఫిట్స్ ఉంటేనే యూజ్ చేస్తారు లీడర్. జపాన్ ఇంకా చైనా ఇట్లాంటి ఏషియన్ కంట్రీస్ లో పంటి సమస్యల ట్రీట్మెంట్ కోసం కొన్ని వేల సంవత్సరాల నుంచి దీన్ని ఇంతకు ముందు నుంచే వాడుతున్నారు. ఇప్పుడు మనకి అందుబాటులో ఈ గ్యానోడర్మా పేస్ట్ అనేది వచ్చింది లీడర్స్. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి లీడర్స్ ఈ పుట్టగొడుగులో. దీని వల్ల ఏంటంటే ఈ పుట్టగొడుగు వల్ల మనం ఈ పేస్ట్ ద్వారా తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా దొరుకుతుంది లీడర్స్. ఎందుకంటే ఈ పుట్టగొడుగులో అన్ని పోషక విలువలు ఉంటాయి కాబట్టి మనకు బాడీలో కూడా ఇమ్యూనిటీ కూడా దొరుకుతుంది లీడర్స్. అలాగే స్ట్రెస్, ఈ పేస్ట్ వల్ల మనకి రిఫ్రెష్ అయిన తర్వాత ఇందులో ఉండే గుణాల వల్ల మనకి ఏంటంటే స్ట్రెస్ తగ్గుతుంది,
అదే విధంగా రిఫ్రెష్ గా ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ దుర్వాసన పోయి మంచి ఫ్రెష్నెస్ వస్తుంది. స్మెల్ మన వాసన మనం బ్రష్ చేసినాక ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే పళ్ళు కూడా తెల్లగా అవుతాయి, పాచి అట్లా తీసేస్తుంది. దీనివల్ల గమ్మీస్ మన చెవులకు వచ్చే హెల్త్ సమస్యలన్నీ కూడా దూరంగా వెళ్తాయి లీడర్స్. ఇది అన్ని ఇన్ఫెక్షన్స్ అంటే క్యావిటీస్, వాసన రావడం, గమ్ డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా మనకి రాకుండా చాలా ఆరోగ్యకంగా పంటి హెల్త్ ని, ఓరల్ హెల్త్ ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతుంది లీడర్. గ్యానో టూత్ పేస్ట్ వాడడం వల్లనే మనకి ఎన్ని సమస్యలకు చెక్ పెట్టచ్చు. చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఎవరైనా వాడచ్చు లీడర్. మనం వాడదాం, మన మీటింగ్స్ లో దీని గురించి మనం చెప్పి వాడిద్దాం లీడర్స్. ఇది మన టూత్ పేస్ట్ వచ్చేసి 132 రూపీస్ లీటర్స్, పీవీలు వచ్చేసి 4.40. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ లీడర్స్, మనం డైలీ పేస్ట్ తర్వాత మనం వాడుకునేది షాంపూ. రెగ్యులర్ గా అందరూ రకరకాల షాంపూస్ వాడుతూ ఉంటారు మన వెస్టిజ్ లో రాకముందు. ఇప్పుడు కొత్త వాళ్ళైనా ఎన్నో మన యాడ్స్ వస్తుంటే వాడుతూ ఉంటాం. మరి మనకి రిజల్ట్ వచ్చిందా అంటే అది మనకి తెలియాలి, రిజల్ట్ రాలేదని చెప్పొచ్చు. మరి మన దాంట్లో వచ్చేసి డీప్ క్లెన్స్ షాంపూ. ఇది వచ్చేసి ఈ డీప్ క్లెన్స్ షాంపూ, ఇందులో నిమ్మకాయ, క్రీమ్ ఎక్స్ట్రాక్ట్ మరియు మల్టీ విటమిన్స్ అనేది మనకి ఇందులో ఎక్కువగా ఉంటుంది లీడర్స్. దీంతో తయారైన మన డీప్ క్లెన్స్ షాంపూ, అష్యూర్ డీప్ క్లెన్స్ షాంపూ. ఇది వచ్చేసి మనకి చుండ్రు పెచ్చులుగా తలలో మీద పేర్కొని ఉంటుంది. చాలా మంది బయట రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటాం కాబట్టి జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా ఏంటంటే ఆ డస్ట్ పొల్యూషన్ వల్ల మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి ప్రతి ఒక్కరి, కానీ వాటర్ కూడా తీసుకోము. ఈ వాటర్ తక్కువ వాడడం వల్ల మళ్ళీ బయట పొల్యూషన్ వల్ల మనకి ఏంటంటే ఈ చెమట పేరినప్పుడు చుండ్రు ఎక్కువ వస్తుంది, దురద వస్తుంది. మరి ఇలాంటి చాలా చుండ్రు ఉండడం వల్ల ఏంటంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి లీడర్స్. ఆ వాటి నుంచి ఈ చుండ్రు బాధ నుంచి తప్పించుకోవడానికి మనము రకరకాల షాంపూస్ బయట దొరికిన వాడుతూ ఉంటాం, కానీ మనకి రిజల్ట్ ఎంత వచ్చిందో మనకే తెలుసు. మరి ఇది వచ్చేసి ఇట్లాంటి సమస్యలకి చెక్ పెట్టచ్చు లీడర్స్. మన వెస్టీజ్ లో డీప్ క్లెన్స్ షాంపూ వల్ల ఈ చుండ్రుని సమస్యని తగ్గించుకోవచ్చు లీడర్. చుండ్రుని, తలలో మురికిని, మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది మన ఈ డీప్ క్లెన్స్ షాంపూ లీడర్. జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది, జుట్టును మృదువుగా ఆరోగ్యవంతంగా చేస్తుంది. అలాగే తల నుండి జుట్టు నుండి అధికంగా నూనె స్రవించకుండా చేస్తుంది. మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఒకసారి ఏంటంటే బయట ఆయిల్స్ చూడండి లేదా కొంచెం కారినట్టు వస్తుంది. మన ఎష్యూర్ ఆయిల్ ఏంటంటే ఎంత పట్టుకోవాలో అంత పట్టుకుంటుంది, కొద్దిగానే సరిపోతుంది మనది ఏదైనా తక్కువ క్వాంటిటీ. కానీ ఒకవేళ ఎక్కువైనా కూడా ఏంటంటే ఆ షాంపూ వల్ల మనం వాడుకున్నాక ఆయిల్ పెట్టుకున్నా కూడా ఆ తల నుంచి అనేది ఎక్కువ ఆయిల్ ని బయటకు రానియకుండా స్టోర్ చేసి ఆపేస్తుంది లేటెస్ట్. ఇలా జిడ్డు బారకుండా మరియు ఆ చుండ్రు సమస్యను అధికంగా కానికుండా మనకి చూస్తుంది. దీని వల్ల ఏంటంటే ఈ షాంపూ వల్ల రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే జుట్టు అనేది తాజాగా అంటే ఫ్రెష్ ఫీలింగ్ తో పాటు అన్ని బ్యాక్టీరియా తీసేస్తుంది, మురికి తీసేస్తుంది, మలినాలను తీసేస్తుంది. దాంతో పాటు రెగ్యులర్ గా వాడటం వల్ల మనకి ఏమవుతుందంటే బౌన్సీగా ఉంటుంది, అంటే మంచి ఒత్తుగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అన్ని దుమ్ము దుల్లిపోయిన తర్వాత మన జుట్టు సహజంగా మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు అది మనకి బౌన్సీగా కనపడుతుంది లీడర్స్. ఎండాకాలం ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయినట్టు లీడర్స్, ఎందుకంటే ఎండ చూస్తున్నారు మీరు. ఎండాకాలంలో ఎక్కువ వచ్చేసి జుట్టు తేమ ఎక్కువగా ఉంటుంది, అంటే ఈ మన చెమట ఇవన్నీ వల్ల తేమ ఎక్కువ ఉంటుంది. అప్పుడు జిడ్డు మురికి ఇలా ఎక్కువ పేరుకుపోతుంది. మరి అలాంటి జిడ్డు మురికిని మనం తొలగించుకోవచ్చు ఈజీగా మన ఈ డీప్ క్లెన్సింగ్ షాంపూతో మనం తొలగించుకోవచ్చు లీడర్స్. ఇందులో వచ్చేసి మనకి లెమన్, క్రీమ్ ఎక్స్ట్రాక్ట్, అదే విధంగా మల్టీ విటమిన్స్ అనేవి ఇందులో ఉంటాయి లీడర్స్. మరి లెమన్ అనే వచ్చేసి విటమిన్ సి, మనకు తెలిసిందే విటమిన్ సి ఎక్కువగా ఇందులో ఉంటుంది. ఇది కొలాజిన్ ఉత్పత్తి పెంచి
మనలో కొలాజన్ ని ఉత్పత్తి పెంచి జుట్టు ఎక్స్ట్రా ఆయిల్ ని తీసేసి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మన బాడీలో ఏంటంటే కొలాజన్ ని పెంచి కొలాజన్ ఉత్పత్తిని పెంచి ఎక్స్ట్రా ఆయిల్ ని తీసేసి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది మన ఈ షాంపూ. లెమన్ లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి అలాగే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంటే విటమిన్ సి తో పాటు ఆమ్ల స్వభావం కూడా ఇందులో ఉంటుంది కాబట్టి జుట్టు కుదుళ్ళని బిగుతుగా ఉంచి రాలడాన్ని తగ్గిస్తుంది లీడర్స్. ఇందులో విటమిన్ సి ఆమ్ల స్వభావం ఉంటుంది లీడర్స్. దానివల్ల మనకి జుట్టు కుదుళ్ళు బిగుతుగా ఉంచి రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ షాంపూ మనకి ట్రైమ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. దాని వల్ల తలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా తలకు ఎక్కువగా పరుస్తుంది కాబట్టి జుట్టు రాలని తగ్గుతుంది. చాలా ఆరోగ్యవంతంగా పెరగడానికి సహకరిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు శక్తివంతమైన పోషకాలను కూడా మనకి అందిస్తుంది ఈ ట్రీమ్ ఎక్స్ట్రాక్ట్ వల్ల. లీడర్స్ ఇందులో మరి వచ్చేసి మల్టీ విటమిన్స్ ఉంటాయి. దాని వల్ల ఆరోగ్యకరంగా ప్రకాశవంతంగా ఉండేటట్టు చేస్తుంది. ఈ గుణం వల్ల మనకి జుట్టు చాలా ప్రకాశవంతంగా మంచి షైనీగా బౌన్సీగా ఉండడంగా మనకి ఈ షాంపూ వల్ల వస్తుంది లీడర్స్. ఇందులో లెమన్ ట్రీమ్ ఎక్స్ట్రాక్ట్ మల్టీ విటమిన్స్ ఉండడం వల్ల ఈ వాడిన కొద్ది నెలలోనే జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది లీడర్స్. మంచి బౌన్సీ హెయిర్ వస్తుంది, చుండ్రపోతుంది, బ్యాక్టీరియా పోతుంది, మురికిపోతుంది. అదే విధంగా మలినాలను కూడా తీసేస్తుంది. చాలా రిఫ్రెష్ గా ఉంచుతుంది. రక్త ప్రసరణ కూడా చాలా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో వచ్చేసి ట్రైమ్ ఎక్స్ట్రాక్ట్ అనే గుణం ఉంది కాబట్టి మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అయ్యి చాలా బౌన్సీగా కుదుళ్ళు ఉండడం వల్ల మన బౌన్సీగా హెయిర్ అనేది మనకి ఉంటుంది లీడర్స్. హెయిర్ కి మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరు వాడాలి లీడర్స్, వాడించండి. మనకి ప్రోడక్ట్ వచ్చేసి 154 డిపి ప్రైస్, పీవీ వచ్చేసి 4.28 లీటర్స్.